ఎందుకు ప్రతిసారి ఎప్పుడు జపాన్లోనే పెద్ద పెద్ద హై మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి, ఇంకెక్కడ మనం చూసినా చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఎందుకని? దాని ఒక ప్రధానమైన కారణం వచ్చేసరికి జపాన్ ఉన్న లొకేషన్. సో అది 4 టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో జపాన్ ప్లేస్డ్ అయింది కాబట్టి, సో ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు తరచుగా అవి జరుగుతూనే ఉంటాయి, మూవ్ అవుతూనే ఉంటాయి. ప్రెషర్కి అవి పైకి లేచి కింద పడడం అనేది చాలా సహజంగా ఉంటుంది. సో ఈ ఎప్పుడైతే ప్రెషర్ ఏర్పడినా, లేకపోతే టెక్టానిక్ ప్లేట్ కొద్దిగా లైట్గా పైకి లేచి స్ట్రెస్ వల్ల మళ్ళీ కిందకు వచ్చినా కానీ, ఈ యొక్క సునామీ కానీ లేకపోతే భూకంపం కానీ ఇలా తరచుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మొన్న డిసెంబర్ 8 అర్ధరాత్రి 11:15 జపాన్లో ఒక హఠాత్మైన భూకంపం ఏర్పడడం జరిగింది. అది 7.5 మ్యాగ్నిట్యూడ్తో జపాన్ ఉత్తర తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక పెద్ద భూకంపం ఏర్పడింది. అది భూమి యొక్క ఉపరితలం నుంచి 54 కిలోమీటర్ల లోతులో అది ప్రారంభం అవడం జరిగింది. కాకపోతే శాస్త్రవేత్తలు ఈ యొక్క సంఘటనని మోడరేట్ డెప్త్ ఎర్త్క్వేక్గా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు.